మీరు ఎప్పుడైనా చెట్టు పైన పండే రసగుల్లాల గురించి విన్నారా? ఎస్, నిజంగానే చెట్టు నుంచి వచ్చే తీపి రసగుల్లాలు ఇప్పుడు గ్రామస్తులకు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఈ ఆసక్తికరమైన విషయం కనిపిస్తోంది. అక్కడి అడవుల్లో పెరిగే మహువా చెట్లు ఇప్పుడు స్థానిక ప్రజల జీవితాలను మార్చేస్తున్నాయి. మహువా చెట్ల నుంచి పడే పువ్వులు తీపిగా ఉంటాయి. ఇవి రసగుల్లాల్లా గుండ్రంగా ఉండడం వల్ల స్థానికంగా వాటిని ట్రీ రసగుల్లాలు అని పిలుస్తారు. ఉదయం చెట్టు కింద పడిన ఈ పువ్వులను గిరిజనులు సేకరించి ఎండబెడతారు. తర్వాత వాటిని మార్కెట్లో విక్రయిస్తారు. ఈ పువ్వులకు మంచి డిమాండ్ ఉంటుంది. తీపి రుచితో పాటు పోషక విలువలు ఉండడంతో వీటిని ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో వీటితో స్వీట్లు, పానీయాలు కూడా తయారు చేస్తున్నారు. మహువా చెట్టు గిరిజనులకు కేవలం పండ్లు మాత్రమే కాదు, ఆర్థిక భరోసా కూడా ఇస్తోంది. ఒక చెట్టు నుంచే వేల రూపాయల ఆదాయం వస్తుంది. అందుకే ఈ చెట్టును అక్కడి ప్రజలు అడవి లక్ష్మిగా భావిస్తారు. ప్రత్యేకంగా వేసవి కాలంలో మహువా సీజన్ వస్తుంది. ఆ సమయంలో గ్రామస్తులంతా కలిసి పువ్వులు సేకరించి అమ్ముతారు. దీంతో ఉపాధి లేక ఇబ్బంది పడే కుటుంబాలకు మంచి ఆదాయం లభిస్తుంది. ఇలా ప్రకృతి ఇచ్చిన ఈ చిన్ని తీపి వరం చాలా కుటుంబాలకు జీవనాధారంగా మారింది.